పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు డిపార్ట్మెంట్ బట్టలు ఉడిదీస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు ఉడిదీసినటువంటి పరిస్థితులు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొని వచ్చినా కూడా కనీసం ఇంకిత జ్ఞానం సిగ్గులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. చట్టం అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే గౌరవం లేదు, ప్రజల భావాలను ప్రజల మనోభావాలను తెలుసుకోలేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా పోలీసుల జోలికి వస్తే ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. పోలీసులు తమ డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే పోలీసులు నిలదీయండి, అడగండి, కానీ చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికేరా సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎంతో పారదర్శకంగా ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఇంకా సచివాలయ సిబ్బంది కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ అదే గత అధికారంలో ఉన్నట్టు ఫీలింగ్తో ఉంటా ఉన్నారు. చాలా చోట్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వాళ్ళ టీషర్ట్లు పెట్టుకొని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో తప్పకుండా చెప్తా ఉన్నాం, సచివాలయ సిబ్బంది పారదర్శకంగా జవాబుదారీతనంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ప్రజలు ఎప్పుడొచ్చి ఏ విషయంలో అడిగినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పి కావాల్సినటువంటి సేవల్ని అందించాలని చెప్పి కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, మీరు ఎక్కడ కూడా విధుల్ని నిర్వీర్యం చేస్తూ అందుబాటులో లేక ప్రజలకు కావాల్సినటువంటి సేవలు అందించకపోతే మాత్రం ప్రజలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.